ध्यानश्लोकम् मस्तिष्कं हृदयस्थानम् वागस्नाड्या समन्वितम् अंतःकरणतन्त्रेण पंचकोशा प्रकीर्तिता। హృదయమంటే గుండె కాదు, అది తలపుల మెదడురా. అంతఃకరణమనే తంత్రము ఆడే ప్రాణనాటకమురా. వాగస్నాడి వారధిగా మెదడు కడుపుల ముడివేసెను. గట్ ఫీలింగ్ మంత్రముతో ప్రాణ సత్యమును తెలిపెను. మనోబుద్ధి చిత్తాహం మెదడు కేంద్రపు శక్తులురా. పంచకోశముల తెరలు దాటితే మిగిలేది ఆత్మజ్యోతిరా. అన్నమయ కోశమంటే ఈ భౌతిక యంత్రమురా. ప్రాణమయ కోశమంటే నాడుల విద్యుత్ తరంగమురా. వాగస్నాడి పయనించి భావాలన్నిటిని మోయును. అంతఃకరణపు ఆజ్ఞలతో అణువణువును కదిలించును. హృదయమంటే గుండె కాదు, అది తలపుల మెదడురా. అంతఃకరణమనే తంత్రము వాడే ప్రాణనాటకమురా. హృదయం రక్తాన్ని ఇచ్చును దేహపు శక్తికి. చింతన చేసే మెదడు హృదయం ఇచ్చును జీవన గతికి. ఆలోచనలన్నీ పుట్టేది మెదడు అంతఃకరణంలోనే. అనుభూతులన్నీ తేలేది ఆత్మసాక్షి లోపలనే. హృదయమంటే గుండె కాదు, అది తలపుల మెదడురా. అంతఃకరణమనే తంత్రము ఆడే ప్రాణనాటకమురా. మెదడు చేసే విన్యాసం అహంకారపు భ్రమలేరా. అంతఃకరణ శాంతిస్తే తురీయ స్థితి చేరునురా. నేను అనే ఆ ఒక్క నరము మూలంలో లయమైతే శుద్ధ చైతన్య పరమాత్మ సర్వత్రా వెలుగునురా. హృదయమంటే గుండె కాదు, అది తలపుల మెదడురా. అంతఃకరణమనే తంత్రము ఆడే ప్రాణనాటకమురా. హృదయమంటే గుండె కాదు, అది తైలధార వంటి జ్ఞానము. అంతఃకరణలయమే అసలైన మోక్ష ధ్యానము. వాగస్నాడి శాంతిగా తురీయమందు నిలవాలి. నేను అనే పొర విడిచి బ్రహ్మముగా మారాలి. హృదయమంటే గుండె కాదు, అది తలపుల మెదడురా. అంతఃకరణమనే తంత్రము ఆడే ప్రాణనాటకమురా. వేదాలు చెప్పబడిన అంతఃకరణం అనేది కేవలం ఊహ కాదు, అది మెదడు నాడులు మరియు గట్ల మధ్య జరిగే ఒక నిరంతర సంభాషణ. భౌతిక హృదయం కేవలం ఒక పంపింగ్ యంత్రం మాత్రమే. ఆలోచనలకు మూలం మెదడు అయితే ఆలోచనల తాలూకు స్పందన మన శరీరంలో కనిపిస్తుంది. దీనిమే వేదాంతం. మనోమయ ప్రాణమయ కోశాల కలయికగా వర్ణిస్తుంది. విశ్లేషణ దీనినే
మన శాస్త్రాలు సుషుమ్న లేదా ప్రాణనాడుల అనుసంధానకర్తగా చూడవచ్చు. ఇది మెదడు నుండి కడుపు వరకు వ్యాపించి మన భావోద్వేగాలను భౌతిక స్పందనలుగా మారుస్తుంది. వేదాంతం చెప్తే హృదయ గుహ అంటే మెదడులోని లోతైన స్పృహ కేంద్రం, అందుకే ఆలోచనలు మెదడులో పుట్టి శరీరమంతా అంతఃకరణ రూపంలో వ్యాపిస్తాయి. ఇది చిత్తంలో ఉన్న పాత వాసనల వల్ల కలిగే తక్షణ స్పందన.